కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించి కంప్లీట్ టూర్ వ్లాగ్ అయితే కమింగ్ సూన్ రాబోతుంది. జస్ట్ 1 వీక్లోనే రాబోతుంది. సో ఖచ్చితంగా ఆ వీడియో చేరాలి మీ వరకంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మెము డెమో ట్రైన్స్ అయితే చాలానే తిరుగుతున్నాయి, అది మనందరికి తెలిసిందే. అండ్ ఇంకా కూడా చాలా మెము డెమో ట్రైన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు. అండ్ మన వీడియోస్లో కింద కామెంట్ బాక్స్లో చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. ఈ డెమో ట్రైన్ మెము ట్రైన్ అయితే రన్ అయితే చేయాలి, ప్రతిరోజు రన్ చేయాలని చెప్పి కామెంట్ బాక్స్లో అయితే పెడుతున్నారు. సో హెవీగా ప్యాసింజర్స్ అయితే డిమాండ్స్ అయితే చేస్తున్నారు. ఆ ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ప్రతిరోజు కూడా ఒక మెము ట్రైన్ అయితే నడపాలని చెప్పి చాలామంది ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. అవును, ఇది చాలా పెద్దగా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. కరీంనగర్ నుంచి చాలా ట్రైన్స్ నడపాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. అందులో చాలా ఎక్కువ ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్న మెము ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి, అదే కొత్తగూడెం రైల్వే స్టేషన్కి ప్రతిరోజు కూడా ఒక మెము ట్రైన్ అయితే నడపాలి. అది కూడా ఉదయం నడిపి అండ్ మళ్ళీ రిటర్న్ జర్నీలో సాయంత్రం కరీంనగర్కి అయితే రావాలని చెప్పి చాలామంది అయితే ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా జరగాలని మనమైతే కోరుకుందాం మన ప్యాసింజర్స్ తరపు నుంచి అయితే. సో మెయిన్గా ప్యాసింజర్స్ చెప్పేది ఏంటి అని అంటే, కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ చెప్పేది ఏంటి అంటే, ఇటు కొత్తగూడెం నుంచి డైలీ ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇటు పెద్దపల్లి జంక్షన్ కానీ అటు రామగుండం, జమ్మికుంట ఈ స్టేషన్ల నుంచి అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సింగరేణి ట్రైన్ ఉంది అండ్ ఇంకా వేరే ట్రైన్స్ నుంచి అయితే అటు కొత్తగూడెంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారని చెప్పి చాలామంది అయితే ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. సో అదే ట్రైన్ని, ఆ ట్రైన్ కాక ఇంకొక మెము ట్రైన్ని కరీంనగర్ నుంచి ఇంట్రొడ్యూస్ చేసి ఇటు పెద్దపల్లి జంక్షన్ మీదుగా నడిపితే చాలా బాగుంటుంది. అండ్ ప్యాసింజర్స్ కూడా ఎక్కువనే ఉంటారు అండ్ క్రౌడ్ కూడా మంచి సక్సెస్ అయ్యి రన్ అవుతుంది అని చెప్పి చాలామంది అయితే ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. అండ్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో పెద్దగా మెము ట్రైన్స్ కూడా పెద్దగా ఏం లేవు, 2-3 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 3 కూడా ఒకటి కరీంనగర్ కాచిగూడ అండ్ బోధన్ సిరిపూర్ టౌన్ ట్రైను. సో ఇంతే, ఈ రెండు మెము డెమో ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. సో పెద్దగా మెము ట్రైన్స్ కూడా కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్లో పెద్దగా ఏమైతే లేవు. కరీంనగర్ నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒక కొత్త మెము ట్రైన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే ప్యాసింజర్స్ తరపున చాలా హెవీగా క్రౌడ్ అయితే ఉంటుంది. సో ఈ రూట్లో కొత్తగా ట్రైన్స్ వేస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే ఉంటుందని చెప్పి ప్యాసింజర్స్ అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు. సో మన వీడియోస్లో కింద చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒక మెము ట్రైన్ కరీంనగర్ నుంచి నడపాలని చెప్పి. సో ఎందుకు నడపాలని అంటే, ప్రతిరోజు కూడా చాలామంది ప్యాసింజర్సే కరీంనగర్ నుండి అటు వెళ్తారని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, భద్రాచలంకి వెళ్ళే భక్తులకు కూడా ఈ మెము ట్రైన్ ప్రతిరోజు నడిపితే చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుందని చెప్పి చాలామంది అయితే కోరుకుంటున్నారు. అండ్ పెద్దపల్లి జంక్షన్లో లోకో రివర్సర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మెము ట్రైన్ అయితే అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మెము ట్రైన్ వస్తే ఎలాంటి లోకో రివర్సల్ చేయడం అనేది ఉండదు కాబట్టి, సో డైరెక్ట్గా ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్లోకి వెళ్ళి ఒక జస్ట్ 5 మినిట్స్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇటు జమ్మికుంట వైపు, వరంగల్ వైపుకి అయితే వెళ్ళిపోతుంది. సో చాలా బాగుంటుంది అని చెప్పి ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యి సుల్తానాబాద్, పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, వరంగల్, ఇక అటు కేసముద్రం, మహబూబాబాదు, డోర్నకల్ జంక్షన్ నుంచి షిఫ్ట్ అవుతుంది అటు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, కొత్తగూడెం స్ట్రైట్ జంక్షన్ వైపుకి అయితే మారిపోతుంది ట్రైన్. సో అటు కూడా మెము ట్రైన్ కాబట్టి చిన్న స్టేషన్లకు కూడా స్టాప్స్ ఇస్తే అన్ని ఏరియాస్కి మంచి కనెక్టివిటీ అయితే ఉంటుందని చెప్పి సో చాలామంది ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. అండ్ కామెంట్ బాక్స్లో కూడా చాలామంది అయితే పెడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ చాలామంది కూడా ఈ వీడియో చెయ్యండి, ఇలా ఈ ట్రైన్ అయితే నడపాలని చెప్పి మీరు వీడియో చేయండి అని చెప్పి చాలామంది కూడా కామెంట్ అయితే పెట్టారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ అయితే కరీంనగర్ నుండి ఏమైనా మెము డెమో ట్రైన్స్ రన్ అవుతాయి, మెము ట్రైన్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా కరీంనగర్ నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒక మెము ట్రైన్ అయితే ఖచ్చితంగా నడుపుతారు. సో ఇన్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా నడపాలని మనం అయితే కోరుకుందాం. మీరు వీడియోకి గట్టిగా లైక్స్ అయితే వేసేసండి అండ్ హైప్స్ అయితే పెంచండి, చాలా ఎక్కువ హైప్స్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి వీడియోతో. సో మనం ఇంకా కరీంనగర్ స్టేషన్ నుంచి ఏమేమి ట్రైన్స్ రన్ అవ్వాలి అండ్ కరీంనగర్ స్టేషన్ని ఇలా ఇంకా పెద్ద స్టేషన్గా మార్చుదామనేది దాని గురించి కంప్లీట్గా మనం ఖచ్చితంగా వీడియోస్ అయితే చేసుకుందాం. కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించి కంప్లీట్ టూర్ వ్లాగ్ అయితే కమింగ్ సూన్ రాబోతుంది, జస్ట్ 1 వీక్లోనే రాబోతుంది. సో ఖచ్చితంగా ఆ వీడియో చేరాలి మీ వరకంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.